ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హోంమంత్రి అమిత్ షా కూడా హాజరవుతున్నారు. సో ఆ కోణంలో చూసినట్లయితే భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఓ పక్క ప్రధానమంత్రి, ఓ పక్క హోంశాఖ మంత్రి అందరూ కూడా వస్తున్నారు కాబట్టి దాని దగ్గర ప్రత్యేక దారిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరి కోసం ఎయిర్పోర్ట్లో వారు దిగిన తర్వాత ప్రత్యేక వాహనాల్లో వాడు ఏకంగా మెయిన్ స్టేజ్కి వారు రావడానికి దారిలో ఏర్పాటు చేసినట్టు నేపథ్యం కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ ప్లేస్ మాత్రం వివిఐపీకి సంబంధించినటువంటి గ్యాలరీగా ఏర్పాటు చేస్తారు. దాని వెనకాల విఐపీలు ఉంటారు. ఎవరైతే ఇటువైపు ఎక్కువ స్టేజ్ మంది కొంతమందికి మాత్రమే పరిమితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆహ్వానం అందింది. ఆయన కూడా 5 గంటలకి ప్రత్యేక విమానంలో విజయవాడ కూడా చేరుకోబోతున్నారు. రామ్ చరణ్ కూడా వస్తారనేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు రేపు అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే సుమారు 1,00,000 మందికి కూర్చునే విధంగా కూడా సీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మొదటిగా వీళ్ళు 70,000 నుంచి 80,000 వరకు కూడా సీటింగ్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ ప్లేస్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా 1,00,000 మంది ఈజీగా పడతారు, ఇంకా ఎక్కువ మంది పడతారనే ఉద్దేశంతో అధికారులు మరికొన్ని సిటికంగా, ఎందుకంటే ఒక గ్యాలరీలకు ఒకరు ఎంటర్ కాకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒక గ్యాలరీకి ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పటికే వాళ్ళని ఇన్ఛార్జీలు కానీ పాసులు కేటాయించారు. ఆ పాసులకి ఆల్రెడీ ఏ గ్యాలరీలో కూర్చోవాలి, ఎటు వెళ్ళాలనేది కూడా వాళ్ళకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వారందరూ కూడా వాళ్ళ ప్లేస్కి వెళ్ళి కూర్చోపోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ ప్లేస్ అంతా కూడా డీ జోన్ గా ఉండబోతుంది. రేపు ఈ ప్లేస్ ఎవరిని కూడా రానియరు. మొత్తం డెకరేషన్ చేసిన తర్వాత మొత్తం ఎన్ఎస్సీ బృందాలంతా తమ ఆధీనంలోకి ఈ స్టేజ్ అంతా కూడా తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు భారీ స్థాయిలో ఇటు ఉన్నటువంటి ప్యాండల్స్ అన్ని చోట్ల కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క గ్యాలరీకి ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు, సౌండ్ ఏర్పాటు చేశారు. పైన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చాలా స్పష్టంగా వినడమే కాకుండా కనపడేలా కూడా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ స్టేజ్ పైన కూడా చూడొచ్చు మనం చాలా స్పష్టంగా మిడిల్లో వచ్చి చంద్రబాబు నాయుడు ఫోటో, అటువైపు వచ్చి మోడీ ఫోటో, మరోవైపు వచ్చి పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా వారు ఏర్పాటు చేస్తారు. రేపు ఉదయం అంతా కూడా ఎప్పుడైతే ప్రధానమంత్రి అతిరథ మహారాజులు వచ్చేంత వరకు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అనేది రేపు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా మరొక స్టేజ్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. పైన మాత్రం మొత్తం క్యాబినెట్ అంతా కూడా రేపు మినిస్టర్లందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికే 2 పోడియంస్ కూడా ఏర్పాటు చేస్తారు. ఒకటి గవర్నర్కి, అలాగే ఇంకెవరైతే ఓత్ తీసుకుంటారో వాళ్ళకందరికీ కూడా సపరేట్గా ఇక్కడ పెట్టడం జరిగింది. ముందు మాత్రం మిడిల్లో 4గురికి చోటు కల్పించారు. మిగతా అంతా కొంచెం స్పేస్ ఇచ్చి మంత్రులు కానీ ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అతిథులు కానీ వాళ్ళందరినీ కూడా కూర్చోడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. స్టేజ్ అయితే చాలా పెద్దగానే కనపడుతుంది. మరోవైపు మనం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ఒక ట్రై కలర్స్ చూస్తున్నాం. ఇక్కడ ఈ ఎంత ఎందుకంటే కాషాయం రంగులో ఉన్నటువంటి ఒకటి, అలాగే పసుపు కలర్లో ఒకటి, అలాగే జనసేనకు సంబంధించినటువంటి సింబల్ సంబంధించిన 3 కలర్లను కూడా వీళ్ళు ఇక్కడ క్లాత్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అవి చాలా కలర్ఫుల్గా కూడా కనపడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు. డెకరేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ నైట్కి అంతా కూడా వారు ఈ డెకరేషన్ అంతా చేస్తారు. ఎందుకంటే 1000 కిలోల సంబంధించిన ఫ్లవర్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు. ముఖ్యంగా గత 4 రోజుల నుంచి గతంలో మనం డిగ్రీ ఎంటర్ అయినప్పుడు మొత్తం ముళ్ళ కంపలు తుమ్మ కంపలే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దీన్నంతా కూడా తగులు చేశారు, ప్రత్యేకమైన రోడ్ వేశారు. ఇప్పుడు ఇంత అందంగా వారు తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. దాదాపు ఈ ప్రాంగణం అంతా ఇదివరకు 14 ఎకరాల పైన ఉందని చెప్తున్నారు. దాంతోపాటు రైట్ సైడ్ ఒక పక్క ఒక 12 సపరేట్ పార్కింగ్, అలాగే లెఫ్ట్ సైడ్ ఐటీ పార్క్ ఉంది. అక్కడ కూడా దాదాపు 10 ఎకరాల దాకా కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ప్లేస్లో ఉన్న అక్కడ పార్కింగ్ పెట్టారు. ఆర్టీవీ ఆఫీస్ దగ్గర మరొక పార్కింగ్ ప్లేస్ని పెట్టారు. సో పార్కింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే రేపు చాలా క్లియర్గా ఉంది. అంటే వీవీఐపీలు కానీ వీఐపీలు కానీ అందరూ కూడా పాసులు ఇష్యూలు చేసిన వారికి మాత్రం